సంస్కారం లేని రాజకీయాలు అవతల వాళ్ళు చేస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. వాళ్ళకి సంస్కారం అనే మాటకి స్పెల్లింగ్ కూడా తెలియదు. ఎవరిని ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, రాజకీయంలో పొలిటికలైజేషన్ చేయడం సామాన్యం. నువ్వు ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి, నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి, గతంలో నువ్వు చేసిన దాని గురించి నేను మాట్లాడడం సహజం. నేను ఇప్పుడు చేస్తున్న దాని గురించి మాట్లాడడం సహజం. అంతేగాని అతను మాట్లాడినట్లు అసలు దాని గురించి మాట్లాడడం కూడా నాకు. మేడం, జగన్ హయాంలో దాదాపు 5 ఏళ్లలో అన్యాయాలు, ఆకృత్యాలు, అవినీతి ఇవన్నీ కూడా అరాచకాలు కొనసాగాయి. ఇప్పుడు మీరు వచ్చాక అభివృద్ధి పదంలో మీ సొంత నిధులు కూడా వెచ్చించి కోవూరుని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చా జనాల్లోకి వెళ్ళలేక? అది తట్టుకోలేకనే అతను ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళలు, నాయకులు, కార్యకర్తలు పార్టీలకు అతీతంగా నాతో కలిసి నడుస్తున్నారు. అమ్మ, మీరు బాగా చేస్తున్నారు, మీరు ఏ పార్టీ అని కూడా చూడట్లేదు, కోవూరు అభివృద్ధికి మీరు ఎంతో పాటుపడుతున్నారు, నీతి నిజాతిగా చేస్తున్నారని వాళ్ళందరూ నాతో కలిసి నడిచినందువల్ల ఇతను దాన్ని తట్టుకోలేక